విధింపబడిన శిక్ష మార్చజాలని శిక్ష. చెడ్డ ఆత్మలు ఎంత ప్రయాసపడినను తమకు విధించబడిన శిక్షను తప్పించుకొనజాలవు. దానిని విశదపరచు చరిత్రలను నేను కొన్ని ఆత్మల ద్వారా తెలుసుకొంటిని, వాటిని కూడా నీకు చెప్తాను వినుము. ఒకప్పుడు మరింత కలవరము చెందిన ఆత్మను చూచాను. అది ఒక నాస్తికుని ఆత్మ. అతడు తన జీవితకాలమందు పంజాబ్ రాష్ట్రంలోని రోహర్త్ అను పట్టణమందు పోలీస్ ఇన్స్పెక్టర్గా జీవించెను. దేవుడు లేడని చెప్పి శరీర ఇచ్ఛలకును దేహమును అప్పగించి జీవించెను. అతని ఆత్మ ఇతరుల ఆత్మల వలె ఆయా ప్రాంతములు తిరుగుటకు అనుమతి పొందియుండినను తన శిక్షను బట్టి దుఃఖపడుచుండెను. ఆ స్థితిని చూచి నేను జాలిపడి, ఎందుకు మార్పు చెంది పాపక్షమాపణ పొందకూడదు అని అడిగితిని. అందుకు ఆ ఆత్మ, నాకియ్యబడిన అవకాశమును పోగొట్టుకునినందున ఇప్పుడు క్షమాపణ నొందుట అసాధ్యము అని జవాబిచ్చాను. దానిని వినిన నేను ఏమైనా సహాయము చేయగోరి ప్రభువుకి మొరపెట్టి తిని. వెంటనే ఒక దూత నా ముందర కనబడి, ఇది మార్పు చేయలేని శిక్షగానున్నది అనెను. అయితే నేను ఇంకనూ అందు నిమిత్తము ప్రార్థనలో నిలిచియుంటిని గనుక దూత ఆ ఆత్మను దేవుని యొద్దకు తీసుకొని పోయెను. ఆయన దాని స్వభావమును గ్రహించి మందమైన వెలుగులో ప్రత్యక్షమయ్యను. అయినను ఆ వెలుగును చూడలేకుండా అక్కడ నుండి భయపడి పారిపోయెను. ఆ తరువాత ఒక మంచి ఆత్మ నా యొద్దకు వచ్చి తెలియజేసిన సంగతులు ఏమనగా, బంకమట్టి పచ్చిగానున్నప్పుడు మలుచుట సులభము కానీ కాల్చబడినప్పుడు దాని రూపమును మార్చుటకు ప్రయత్నించిన ఎడల అది పగిలిపోవును. ఆ ప్రకారము మరణము తరువాత మానవుని స్వభావమును మార్చజాలము. అందువలననే అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును అని బైబిల్ చెప్పుచున్నది. మరణము తదనంతరము జీవితమును ఏ విధముగానైనా మార్చుట అసాధ్యము. ప్రతి ఆత్మయు తన జీవితమందు ఎట్లు ఉండెనో అలాగే ఉండెను. ఒకవేళ మార్చుటకు ప్రయత్నించిన ఎడల వాటిని సంపూర్ణముగా నాశనము చేసినట్లుండును. మనుష్యుడు ఈ లోకమందు ఎట్లుండెనో అలాగే మరణాంతరమును ఉండును.